నమస్తే సాయి గారు. నమస్తే అండి. సినిమానా లేదంటే ఒక నలుగురు వ్యక్తుల్ని కదిలించినా కూడా ఎక్కువగా అందరూ స్పిరిచువల్ జర్నీ బాగుంటుంది, స్పిరిచువల్ జర్నీ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఆరోగ్యానికి కావచ్చు, అలాగే డబ్బు సంబంధించిన విషయాలకు కావచ్చు. స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేస్తే నిజంగానే మన జీవితంలో మార్పులు జరుగుతాయి. ఖచ్చితంగా మార్పులు జరుగుతాయండి. స్పిరిచువల్ జర్నీ ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాని నుండి ఎలా రియలైజ్ అవ్వాలి, ఎలా బయటపడాలని తెలుసుకోవడానికి దీంట్లోకి వెళ్తారు, ఆధ్యాత్మికంలోకి వెళ్తారు. ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన తర్వాత చూడండి వాళ్ళకు ఎలాగుంటాయంటే కష్టాలు అనేవి సాక్షిబద్ధంగా చూడగలుగుతారు. అంటే తప్పు ఎక్కడ జరిగింది, తప్పు జరగడం దీనికి కారణం ఎవరనేది మనకు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఆ తప్పులు జరగవండి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తామో మనిషికి మనశ్శాంతి అనేది ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అది కూడా ఎలాగ ఉండాలంటే మనం ప్రతిరోజు పూజలు చేయండి, దీపం వెలిగించండి అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంటే వాళ్ళు అప్పటి వరకు ఏ నమ్మకంతోనైతే ఉంటారో నాకు దేవుడు కలిసి ఇవ్వట్లేదు, నేను ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు, ఇవన్నీ చెప్పినప్పుడు మేము కొంతమందికి మా క్లాసులో లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ చెప్తాం. వీటితో పాటు ఇవన్నీ తెలియని వాళ్ళకు పూజలు తర్వాత ఈ ధూప నైవేద్యాలు కూడా ఎందుకు చెప్తామంటే వాళ్ళు వాటికి అసెండ్ అయిపోయి ఉంటారు. అలా చేయడం వల్ల వాటికి కూడా ఒక 41 days అని చెప్తాం అన్నమాట. ఈ 41 days ఇంట్లో మీరు భక్తితో పూజ చేయండి. ఆ పూజ చేసేటప్పుడు మీరు దేని గురించి ఆలోచన చేయకోకుండా మీకు ఏ దేవుడితో ఇష్టం ఉంటాడో ఆ దేవుని యొక్క ఫోటో ముందే పెట్టుకొని డైలీ ఉదయం సాయంకాలం పూజ చేయండి. ఆ పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా దీపారాజన వెలిగించండి అని చెప్పేస్తాం. ఆ దీపారాజన వెలిగించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, పూజ చేసిన తర్వాత మనం అగరబత్తులు వెలిగిస్తాం. అగరబత్తులు వెలిగించినప్పుడు ఏమవుతుందంటే మనం అగరబత్తులు వెలిగించిన తర్వాత మనకి ఏది కావాలో అది కోరుకుంటాం. అంటే ఈ అగరబత్తుల పొగంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మన యొక్క ఆలోచనలతో ఆ యొక్క అగరబత్తులు దాంతో పాటు ధూపంతో పాటు మన యొక్క ఆలోచనలు కూడా యూనివర్స్లోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నీవు పాజిటివ్ కోరుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తుంది. అక్కడ పూజలు చేసే వాళ్ళకి ఏం చెప్తుంటే పొరపాటును కూడా అది కావాలి ఇది కావాలని కోరుకోద్దండి. మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు మీరు ఏదైతే పొందారో దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతాభావంగా అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంతో పూజ చేయండి అని చెప్పేస్తాం. రోజు అప్పుడు ఏమవుతుందంటే రోజు ఆ విధంగా వాళ్ళు పూజ చేయడం వల్ల వచ్చిన కష్టాలను వాళ్ళు గుర్తించుకోరు. అంటే నాకు భవిష్యత్తులో అంటే నాకు గతంలో మంచి జరిగింది కదా, ఇప్పుడు కూడా మంచి జరుగుతుంది. అక్కడ ప్రతి దాని పట్ల ఆ భగవంతుడికి ప్రేమతత్వము కృతజ్ఞత తెలిపినప్పుడు ఏమవుతుంటే నెక్స్ట్ డే నుండి ఆ పూజ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆలోచనలు మారిపోతాయి. అరే నిన్న నేను ఏదైతే జరిగిందో దానికి కృతజ్ఞత తెలిపినాను, ఈ రోజు నేను మళ్ళీ అదే నాకు భవిష్యత్తు బాగలేదు, వర్తమానం బాగలేదు అన్నప్పుడు ఇది కోరుకోవడం పద్ధతి కాదు కదా, గతంలో నాకు మంచి అన్నీ జరిగాయి కదా అన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళు ఈ 41 రోజులు మనం ప్రతిదానికి 41 రోజులు దీక్ష పెట్టాము. ఈ 41 రోజుల వరకు క్రమంగా రియలైజ్ అవ్వకుంటూ వస్తారు. ఓకే, ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, స్పిరిచువల్ జర్నీలో కొన్ని మాటలు వింటూ ఉంటాం, ఆకర్షణ సిద్ధాంతం, పంచభూతాలు ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు నిజంగానే ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి, దాని శక్తి ఏంటి? చూడండి, ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని మనం పొందడం అనేది ఆకర్షణ సిద్ధాంతం అంటాం. అంటే మనకి ఈరోజు ఉదయం ఒకటి మనకు సాయంకాలం ఒకటి కావాలండి, దాని గురించి మనము బిఫోర్గా ఆలోచన చేస్తున్నామా లేదా? అంటే మార్నింగ్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు ఆలోచన చేస్తాం. అంటే ఇక్కడ చూడండి మనకు సాయంకాలం ఇది కావాలనుకున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయడం మానేస్తాం. దాన్ని ఎలా పొందాలని దాని గురించి ఆలోచన చేస్తాం. అక్కడ అది వస్తుందా రాదనేది వదిలిపెట్టేసి వస్తుందనే నమ్మకంతో ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఆలోచన మన మైండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిదానంగా అది మనకు వస్తుందా రాదా అనే ఆలోచనలో నెగిటివ్ అంతా వెళ్ళిపోతున్నాం. అక్కడ నెగిటివ్ మీకు ఒక 10% ఉందండి, 20% ఉంది. మనము పాజిటివ్గా కావాలనుకున్నప్పుడు దానికి 30%, 40%, 50% పాజిటివ్ ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ నెగిటివ్ వెళ్ళిపోయి నీ మైండ్లో మొత్తం పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో నీ దగ్గరకు వస్తుంది. దాన్ని ఆకర్షణ సిద్ధాంతం ఉంటుంది. మీరు అడిగారు కదండి, దాంట్లో నెగిటివ్ పని చేస్తుంది, పాజిటివ్ పని చేస్తుంది. ఈ నెగిటివ్ పాజిటివ్ గురించి ఇప్పుడు మనం వాటర్ పైన ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాము, అప్పుడు మీకే అర్థమవుతుంది. అంటే మన ఆలోచనలో మన పైన పాజిటివ్గా ఎలా చేస్తున్నాం, నెగిటివ్గా ఎలా పని చేస్తున్నాయి. ఇక్కడ చూడండి వాటర్ అనేది మనకు 2 కలర్లో ఉన్నాయి. ఇది వచ్చేసి నెగిటివ్ మైండ్ సెట్ అనుకోండి, ఈ వాటర్ ప్యూర్గా ఉన్నది, ఈ పాజిటివ్ మైండ్ సెట్. మనం ఈ వాటర్ని లాగా పోస్తూ ఉన్నాం అనుకోండి, దీంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ వాటర్ని వెళ్ళిపోయి మనకి ఏమవుతుందంటే ప్యూర్ వాటర్గా అయితే సేమ్ మన మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక వాటర్ ఏ కలర్ ఉన్నాయి, ఇప్పుడు ఏ కలర్ ఉంది. అంటే ఇక్కడ మన పట్ల కూడా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు మనం దానికి పదే పాజిటివ్ ఆలోచనలు ఇస్తూ ఉండాలి. ఆ పాజిటివ్ ఆలోచనలు ఇస్తూ ఉన్నప్పుడు
ఈ గ్లాస్లో ఉన్నటువంటి నెగిటివ్ వాటర్ ఎలాగైతే పోయి మొత్తం ప్యూర్ వాటర్ అయ్యాయో అలాగే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా పోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆ పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఈ యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనలకు ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తీసుకొని మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అలాగంటే మన లైఫ్ కూడా మనం అనుకున్న రిజల్ట్ రావాలంటే ఈ విధంగామైనటువంటి మనము ప్యూర్ వాటర్ పోస్తే దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వాటర్ ఎలాగ వెళ్ళిపోయామో సేమ్ మనం కూడా మనకు రోజు డైలీ మనము ఈ పాజిటివ్ ఆలోచనలు ఇస్తూ వచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. అంటే అక్కడ చూడడానికి ఏమి ఉండదు, మొత్తం పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి నుండి 0 స్టేజ్లో ఉంటుంది. అప్పుడు మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఓకే సాయి గారు, సో ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి మంచికి చెడుకి భేదం ఎలా తెలుసుకోవాలని చెప్తాము, పాజిటివ్కి నెగిటివ్కి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా చక్కగా చెప్పారు. క్లాసెస్లో కూడా ఇలాంటి చిట్కాలు కావచ్చు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అసలు మీ క్లాసెస్లో ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకున్న మనిషికి 3 సమస్యలు: ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లం. మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రతి ప్రాబ్లంకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తుంటాడు కాబట్టి వాళ్ళ జీవితంలోకి అవి వస్తాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ప్రాబ్లంకు అనంత కుబేర క్రియ, హెల్త్ ప్రాబ్లంకు అనంత అమృత క్రియ, రిలేషన్ బాండింగ్ కోసం అనంత ఆనంద క్రియ. ఈ 3 క్లాసుల్లో మనం ఇప్పుడు ఏదైతే వాటర్ థెరపీ చేసి చూపించామో అదేవిధంగా వాళ్ళ గతంలో ఏ తప్పులైతే చేశారో వాటన్నింటినీ అక్కడ వాళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళ కళ్ళ ముందు చూపించడం జరుగుతుందన్నమాట. అంటే ఇన్ని రోజులు మీరు ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు, మీ లైఫ్ అక్కడ దాకా నెగిటివ్గా ఉంది, అది కాకుండా ఈ రోజు నుండి ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉండండి, ఈ విధమైనటువంటి వ్యక్తులతో కలవండి, రోజు మీకు మీరు టైం కేటాయించుకోండి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు 41 డేస్ అనేది మనకు మెడిటేషన్ సాధన ఉంటుంది. వాళ్ళు 41 డేస్లో రోజు సాధన చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ను రియలైజ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి క్లాస్. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. మనకు ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఉంటుందండి, అది ఫుల్ డే సెషన్ ఉంటుంది. ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ క్లాస్కి అటెండ్ అవుతారు. ఓకే, స్పిరిచువల్ గురువుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయన స్పిరిచువల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా స్పిరిచువల్ జర్నీలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అనంత సాయి కృష్ణ గారిని పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.